బాగుంటుందా? వైజాగ్ వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. విజయవాడ వస్తేనే బాగుంటుంది. విజయవాడ వచ్చినా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు 7 నెలల పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. అంటే కొంతమంది అంటారు ఓన్లీ పథకాలు ఏం చేయట్లేదు, పథకాలు సూపర్ సిక్స్ పక్కన పెట్టాడు, అభివృద్ధి ఏం చేయట్లేదు అంటే ఏమంటారు మీరు? బాగానే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా అనిపిస్తుంది? మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో యాక్టింగ్ చేస్తే బాగుంటుండే, ఇట్లానే పొలిటికల్ లో ఉంటే, రాజకీయాలలో ఉంటే బాగుంటుంది? రెండిట్లో ఉండాలనుకుంటుంది. అంటే కొంతమంది అంటున్నారు ఆవేశం ఎక్కువ పవన్ కళ్యాణ్ మంచి ఇక్కడ జరిగితే ఎక్కువ బాగుంటుంది. సరే చంద్రబాబు నాయుడు 7 నెలల పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. అంటే కొంతమంది ఏ పథకాలు చేస్తారు, కంగారు ఉంది. బడ్జెట్ ఉండాలిగా మనకి. బడ్జెట్ బట్ లో బడ్జెట్ కాబట్టి నెమ్మదిగా చేస్తారు. పవన్ కళ్యాణ్ ఎలా అనిపిస్తుంది మామూలుగా? అంటే హీరోగా చేస్తే బాగుంటుంది, ఇట్లానే పొలిటికల్ గా ఉంటే బాగుంటుంది? రెండు ఉండాలండి. హీరో ఉండాలి, పొలిటికల్ ఉండాలి. రెండు బాగా చేస్తుంది. రెండు బాగానే చేస్తారు. పొలిటికల్ కూడా బాగా చేస్తుంది. చాలా బాగుంది. అంటే కొంతమంది ఆవేశం ఎక్కువ పవన్ కళ్యాణ్. అది సిచ్యువేషన్ బట్టి వస్తుందండి, అంతే. అది సిచ్యువేషన్ బట్టి వస్తుంది. మామూలుగా అయితే ఆయన అంత ఆవేశపరుడు ఏం కాదు. పరిస్థితిని బట్టి ఎలా చేయాలో అలా చేస్తారు. బాగుంది. తెలంగాణ నుంచి ఏపీకి ఇండస్ట్రీ వైజాగ్ లో పెడితే బాగుంటుందా, విజయవాడలో పెడితే బాగుంటుంది? విజయవాడలో పెడితే బాగుంటుంది. అంటే విజయవాడలో ఏదైతే విస్తీర్ణ స్థలం తక్కువ కాబట్టి, వైజాగ్ అయితే విస్తీర్ణ స్థలం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ స్టూడియోలు కానీ కట్టుకుంటే బాగుంటుందని కొంతమంది అంటున్నారు. విజయవాడలో పెడితే బాగుంటుంది. విజయవాడలో పెడితే బాగానే ఉంటుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తే బాగుంటుంది, ఇదే పొలిటికల్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. పొలిటికల్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అంటే కొంతమంది అంటున్నారు ఆవేశం ఎక్కువ పవన్ కళ్యాణ్, ఆలోచన తక్కువ అనే వాళ్ళకి మీరేం చెప్తారు? ఆవేశం ఎక్కువైనా ఆలోచన ఎక్కువైనా అందరినీ బాగా చూసుకుంటే చాలండి. పరిపాలన అందరికి, పేదలకి అందరికి ఇల్లులు వస్తాయి, ఎవరికి ఏం లేవో అన్ని తీస్తే చాలు. పరిపాలన బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు తేడా అంటే ఇద్దరిది బాగానే ఉంది, కాకపోతే ఇప్పుడు జరిగేది ఇంకా బాగుంది, ఇంకా బాగుండాలని అందరూ అనుకుంటున్నారు. అంటే ఈ 7 నెలల పరిపాలన ఏమన్నా మార్పులు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు పరిపాలన? మార్పు బాగానే ఉంది. అంటే కొంతమంది సూపర్ 6 అనేది 6 తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాడు కానీ ఇంతవరకు బయటికి తీసుకురావట్లేదు, ఒక పథకాలు అమలు చేయట్లేదు. కొన్ని అమలు చేస్తున్నారు, కొన్ని అమలు చేస్తారండి. చెప్పినట్టే అమలు చేస్తున్నారు. మార్పులు జరుగుతాయండి, కొన్ని జరిగినాయి, జరుగుతాయి కూడా.